గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు. చూడండి చూడండి ఆ ఫేస్ ఫీచర్ చూడండి. ఆ లోపల నుంచి సంతోషం సంపుతాము నరకతాము అని అంటే, ఎవరన్నా కొంచెం బాడీ లాంగ్వేజ్ చదివిన వాళ్ళు ఆ లోపల మనస్తత్వం ఎటువంటి మనస్తత్వము బయటపడుతుంది. అందుకనే దాన్ని వీడియో ప్లే చేయమనింది. నరకతాము రప్ప నా లోపల నుంచి ఐ లవ్ యూ అన్నంత సంతోషపడుతూ ఉంటాడండి. ఇది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇది కొంచెం చూడాలా, గమనించాలా. ఆ లోపల ఉండే మనస్తత్వము నచ్చినా నచ్చకపోయినా ఏ విధంగా బయటకు వస్తుందో గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. తర్వాత ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో, మచ్చలేని నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటారు. నేను ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి మచ్చలేని మనిష, నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వంశీ మచ్చలేని మనిష, తర్వాత రాజు మర్డర్ కేసులో లోపలికి పోయిన సురేష్ మచ్చలేని మనిష, ఈ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి ఈ బ్యాచ్ అంతా లోపల పోయిన వాళ్ళు మచ్చలేని వాళ్ళ, టీడీపీ పార్టీ పైన ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన అవినాష్, వీళ్ళు రఘురాము, వీళ్ళందరూ మచ్చలేని వాళ్ళ. ఏ విధంగా మచ్చలేని వాళ్ళని మాట్లాడతారండి? సో ఇక్కడ నేను 2-3 పాయింట్స్ ఇప్పుడు లేవనెత్తినాను. ఒకటి, సర్వేలో వచ్చిన ప్రభుత్వం పైన ఉండే పాజిటివ్నెస్ గురించి చెప్పడం జరిగింది. గతంలో వైసీపీ టైంలో ఉన్నది ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం టైం కంపారిజన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉండే హావభావాల గురించి నేను చెప్పడం జరిగింది. ఇది మనం ఆలోచించాలా. సొంత చెల్లెలు వచ్చి బయటపడి ఈ రోజు అంటా ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. ఈ గొడ్డలు చేసిన గురించి పాయింట్అవుట్ చేస్తా ఉంది. ఇవి దయచేసి గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. నేను ప్రతిపక్ష అని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చుకున్నాడు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేనప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా సంబోధించుకుంటాడో నాకైతే నిజంగా అర్థం కావటం లేదు. అంటే ఇది ప్రజల్ని అవమానపరిచినట్టు కదా. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు కాదు, కేవలం పులివెందల ఎమ్మెల్యే. దయచేసి ఇది గమనించాలా. నాయకుడిని తప్పు అండి. రాజశేఖర్ గారు, మీ ఇద్దరికి రెస్పాండ్ అవ్వాలి కదా, మాట్లాడండి రాజశేఖర్ గారు. వర్మ గారు, ఇప్పుడు ఇద్దరు కూటమి నాయకులు, ఒకే వాయిస్ ఇద్దరిది, వాళ్ళిద్దరు అంత టైం తీసుకుంటే మీరు కంటిన్యూ చేయండి, వాళ్ళిద్దరికి మీరు సమాధానం చెప్పండి. వర్మ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని అన్నారు. ఏం మాట్లాడి విన్నారు కదా, ప్రజలు చూస్తా ఉన్నారు కదా. ఏదో దీపక్ రెడ్డి గారు లేకపోతే శ్రీనివాస్ గారు కాదు, నేను కాదు, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అండి, రప్ప అని మాటలు, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి నరికేయాలని వేరే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒక సినిమా డైలాగులు చెప్తే దాన్ని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారు? ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో. మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నాయి, మరి మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఇన్ని కేసులు ఉన్నాయి, వాటన్నిటి గురించి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద 100 మంది మీద మరి మర్డర్స్ చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అవి వదిలిపెట్టి ఇప్పుడు ఒక పోస్టర్ పట్టుకున్నది పెద్ద సీరియస్ టాపిక్ అండి. దాని గురించి మాట్లాడుతూ జగన్మోహన్ గారు ఏదో ఓకే నేను ఒప్పుకుంటానండి పెట్టారు కదా. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నారు, లేదంటే మరి పాతేస్తానన్న చంద్రబాబు నాయుడు గారిదో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తానన్నది, లేకపోతే మరొకటి ఉన్నాయి కదా. వేయండి సార్, చూస్తారు. ప్రజలకే చూపించండి మీ టీవీలో, అది కూడా వేయండి సార్. మీరు అది వేయించి దయచేసి. వాళ్ళు ఏం మాట్లాడారో కూడా వేయించండి. బుచ్చి చౌదరి గారు ఈ రోజు మాట్లాడారు కదా, వేయించండి. చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడారు కదా, వేయించండి సార్. అవి కూడా వేయిస్తే అప్పుడు అర్థమైపోతుంది, ప్రజలు కూడా